ఉద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. హామీలు నెరవేర్చకపోతే జూన్ 9న 1,00,000 మందితో చలో హైదరాబాద్ పేరుతో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడతామని వెల్లడించింది. సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామూహిక సెలవులు, పెన్ డౌన్, వర్క్ టు రూల్, మానవహారాలు, సామూహిక భోజనాలతో నిరసన చేపడతామని ఉద్యోగ జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ సర్కార్కు ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను జూన్ లోపు పరిష్కరించకపోతే సామూహిక సెలవులు పెడతామని, పెన్ డౌన్ కు దిగుతామని తెలంగాణ ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని అల్టిమేటం జారీ చేసింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూన్ 9న చలో హైదరాబాద్ జేఏసీ పిలుపునిచ్చింది. జూన్ 9న హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ, 1,00,000 మందితో మహాధర్నా నిర్వహిస్తామని ఉద్యోగ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సును నిర్వహించారు. ఉద్యమంలో భాగంగా తొలుత ఈ నెల 15న జిల్లాలోను, రాజధానిలోను మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. జూన్ 9న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని, అప్పటికి సర్కార్ దిగిరాకపోతే పని వేళల్లో మాత్రమే పనిచేయడం, ప్రభుత్వ కార్యాలయాల ముందు మానవహారాలు, సామూహిక భోజనాలు, రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక సెలవులు, పెన్ డౌన్ వంటి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించని పక్షంలో విశాల ఉద్యమానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఎల్లకాలం అణచివేత, సాచివేత, అగచాట్లు, అవమానాలను భరించిన చరిత్ర తెలంగాణ సమాజానికి లేదనే విషయం పాలకులు గుర్తించుకోవాలని సూచించారు. సర్కార్ ఉదాసీనతతో 13.31 లక్షల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టిందని పేర్కొన్నారు. మే 15వ తేదీన జిల్లాల్లో ర్యాలీలు అన్నాం. ఆ ర్యాలీలనే జిల్లాల్లో ధర్నాలు చేద్దాం, మొబిలైజ్ చేద్దాం. పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులందరినీ పెద్ద ఎత్తున కదిలించి రేపు 15వ తేదీ అవసరమైతే ఇంకా 2-3 రోజులు అన్ని జిల్లాలో 33 జిల్లాల్లో ధర్నాలు జరిగేట్టుగా చూస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఎంతకాలానికి పీఆర్సీ సాధించుకుంటాం? 6 నెలల్లో పీఆర్సీ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కదా. మరి ఇవన్నీ మనం ఆలోచించుకున్నప్పుడు ఉన్న సొల్యూషన్ అలా ఒక్కటే, పోరాటం. మరి జూన్ 9లో మహాధర్నా కార్యక్రమాన్ని మరి ఎంత పెద్దగా, ఎంత గొప్పగా చేసుకుంటే ఈ ప్రభుత్వానికి మన నిరసన ఎలా తెలియవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికన్నా ముందు ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క డేట్ ఇస్తాం. ఆ డేట్ ద్వారా మన కార్యక్రమాలు తీసుకొని హైదరాబాద్లో ఒక పెద్ద మహాధర్నా కార్యక్రమాన్ని దాదాపు ఒక 50,000 మంది ఉద్యోగులతోని సమీకరించి చేసుకుందామని నిర్ణయించడం జరిగింది. మాట్లాడితే ప్రజాపాలన అంటారు. ఉద్యోగులు ప్రజల్లో భాగస్వామ్యం కాదా అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. ఒక డిఏ, 2 డిఏలు పెండింగ్ లో ఉంటేనే గతంలో ధర్నాలు, సమ్మెలకు దిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ లో లేవని, ఒక్క మన రాష్ట్రంలోనే 5 డిఏలు పెండింగ్ లో ఉండటం శోచనీయమని పేర్కొన్నారు. 15 రోజుల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు 10% కూడా క్లియర్ కాలేదని చెప్పారు. నెలకు 650 రూపాయల కోట్ల బిల్లులు క్లియర్ చేయాలని ఇచ్చిన హామీలను ఉల్లంఘించి సర్కార్ నమ్మకం కోల్పోయిందని పేర్కొన్నారు. జూన్ 9న లక్షలాది మందితో కదం తొక్కుతామని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు.